ఒక ఊరిని అర్థం చేసుకోవాలంటే ఆ ఊరి మట్టి వాసనను పీల్చాలి. తెలంగాణ పల్లెలు అంటే కేవలం మనుషుల సమూహం కాదు, అవి తరాల జ్ఞాపకాల సమాహారం. గంగారం, ఈ పేరులోనే ఏదో తెలియని ప్రశాంతత ఉంది. ఇక్కడ గాలిలో భక్తి ఉంది, మట్టిలో సంస్కృతి ఉంది. ఆధునిక ప్రపంచం మనల్ని డిజిటల్ తెరల వైపు లాగుతున్నా మన సంప్రదాయాలను, మన మూలాలను గుండెల్లో దాచుకున్న పల్లెలు ఇంకా మనకు ఊపిరినిస్తున్నాయి. నాటకం అంటే కేవలం డైలాగులు కాదు, అది మనిషిలోని అంతరాత్మను తట్టి లేపే ఒక ప్రక్రియ. ఒకప్పుడు పల్లె పండుగంటే నాటకమే. వందల మంది జనం చుట్టూ చేరి ఆ పౌరాణిక ఘట్టాలను చూస్తూ పులకించిపోయేవారు. తెలంగాణ గడ్డ మీద నాటక కళకు ఎంతో చరిత్ర ఉంది. గంగారం గ్రామంలో ఈ నాటకాన్ని కేవలం వినోదం కోసం కాదు, ఒక బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ఈ తరం పిల్లలకు మన పురాణాల గొప్పతనాన్ని, ధర్మ సూక్ష్మాలను తెలియచేయటానికి ఇదొక చక్కని వేదిక. కాలం మారుతుందని, కలియుగం గడుస్తుందని ఎప్పుడో చెప్పిన మహానీయుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆయన మాటల్లో భయం లేదు, భవిష్యత్తుపై స్పష్టత ఉంది. ధర్మం వైపు నడిచే వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన సిద్ధపురుషుడు. గంగారం గడ్డపై ఆయన వేషం వేయడం అంటే ఆ స్వామివారి ఆశీస్సులు ఈ ఊరిపై ఉండటమేనని గ్రామస్తుల నమ్మకం. నా యొక్క నామము విష్ణుమూర్తి అందరు. మేము ఈ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భాగవత కార్యక్రమంలో మా పాత్ర విష్ణుమూర్తి పాత్ర. ఇది గంగారం గ్రామము, కొండాపూర్ మండల్, సంగారెడ్డి డిస్టిక్. నా పేరు వినయ్ కుమార్, నా పాత్ర శంకరుడు. గత కొన్ని రోజులుగా 2 నెలలుగా మేము చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసి, అదేవిధంగా మా గ్రామంలో ఇప్పుడే కాక ఇక ముందు కూడా అనేక రకాలైనటువంటి నాటకాలు వేసినారు. ఇక ముందు తరాలకు ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటివి చేరాలి అని మా గ్రామంలో గత 5-6 సంవత్సరాల క్రితం వేసినటువంటి బీరప్ప భాగవతం తర్వాత పిల్లలందరూ యువకులందరూ కలిసి చాలా కష్టపడి నేర్చుకొని ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క జీవిత చరిత్ర భాగవతం వేయడం జరిగింది. పాలించుమని మమ్ము ప్రార్థించేదామయ్యా గణపతి దేవా. బాసురంబుగానో గంగారాము
వాసులం మేము గంగారము వాసులం మేము వాసిగా దయదలచి వాంచాలు రాజా వాసిగా దయదలచి వాంచాలు రాజా పాలించుమని నిన్ను దోషిలొగ్గితిమయ్యా గణపతి దేవా మమ్ముల బ్రోవా రావా ఓ దేవా జయనండి శ్రీ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జయ. నా పేరు రామస్వామి. ఇప్పుడు నాటకంలో మీ పాత్ర పేరేంటి? భూదేవి. నాటకం ఇప్పుడు ఈ పాత్ర వేసినందుకు, నాటకాలు వేసినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంటుంది. నాటకాలు వేస్తే బాగుంటుందని బాగా చూస్తారు, సినిమాల కంటే ఎక్కువ చూస్తారు. అందుకని నాటకాలు నేర్చి ఆడతాం మేము. ఇంతకుముందు కూడా మీరు నాటకాలు వేసిర్రా? వేసినాం. ఏ నాటకాలు వేసిర్రు? బ్రహ్మం గారి నాటకం ఆడినాము, పద్మయం ఆడినాము, అల్లిరాని నాటకం ఆడినాము, ఇంకా కొన్ని బాగానే ఆడినాము. నా నామము శంకరుండని అందరు కైలాసానికి
భారత ప్రియుడను సకల సృష్టికర్తను వినరా సకల సృష్టికర్తను వినరా దారుని పల్లెల వెలసిన వీరామాతుని దర్శనరా వీరామాతుని దర్శనరా శ్రీహరి నాభికమం నుంచి ఉద్భవించినటువంటి వాడను నా నామము బ్రహ్మదేవుడు అందు. బ్రహ్మదేవుడు ఎక్కడ పోతున్నావు స్వామి? ఈయన వైకుంఠం బ్రహ్మలోకానికి వెళ్ళిపోడు. సరే స్వామి, సంతోషం. సూర్యకిరణ మార్తాండ తేజుడను సూర్యుండను నా నామమురా సూర్యుండను నా నామమురా దారుని దత్తయ పల్లెల వెలసిన వీరాభద్రుని దర్శనరా వీరాభద్రుని దర్శనరా అరే సేవక, ఈ ప్రపంచానికి అంతటా వెలుగునించేటి వాడను నా నామము సూర్యుని అందరు. ఎక్కడ పోతున్నావు స్వామి ఇప్పుడు? నేను కైలాసగిరికి విష్ణు మహాదేవుని దగ్గరికి వెళ్తున్నాను. సరే, మంచి స్వామి. వందనం బోలో ఓ విష్ణు మహాదేవ నీకు వందనం బోలో ఓ విష్ణు మహాదేవ నీకు వందనం బోలో ఓ విష్ణు మహాదేవ నీకు
విష్ణు మహాదేవ మమ్ముల పిలుచుటకు కారణమేమో తెలుపమయ్యా. ఓ చతురు బ్రహ్మాలార మీకు ప్రతివందనము. ఓ చతురు బ్రహ్మాలార మీకు ప్రతివందనము. ఓ చతురు బ్రహ్మాలార మీకు ప్రతివందనము. ముందుగానొక కార్యము చేయిందు మిమ్ముల విలువనైతు ప్రతివందనము. చతుర్బ్రహ్మలారా మీకు వందనములు. మీచే ఒక పని కలిగినది, అందుకే మిమ్మల్ని ఇటు పిలిపించినాము. ఇప్పుడు మనము ప్రపంచం పుట్టవలయును. మనము ఈ ప్రపంచములో పుట్టవలయును. ముందుగా తమ రూపములను నందున విడచిపెట్టి ఇప్పుడు మనము ఈ ప్రపంచమున పుట్టవలయును. ఓ శంకర ఇటు వినుము. కాశీ దేశములో విజయసింగు అనే రాజుకు జన్మించి ఆనంద భైరవ యోగి అనే నామముతో చక్కగా రాజ్యమును పరిపాలించుము. ఓ ఓ బ్రహ్మ ఓ బ్రహ్మ నీవు కాశీనగరపురమందు రామనగరపురమందున దక్షిణ దేశంలో అన్నాజేయను బ్రాహ్మణుండగు భూదేవి నీవు కోమర్ల గ్రామమున పరిపూర్ణచారి ప్రకృతాంబ గర్భమున విశ్వబ్రాహ్మణ గర్భమున బుట్టి గోవిందమ్మ అను నామముచే నుండుము. ఇక మీ అవతారములను చూచుకోండి పొండు. శ్రీ గురు పదములు మదిలో దలిచటి శ్రీత జనాంశ సంభవుతడరా. శ్రీత జనాంశ సంభవుతడరా. కేవలముగను మదిలో దలిచటి పరిపూర్ణాచారిని వినరా. పరిపూర్ణాచారిని వినరా. పరిపాలించటి వాడనురా.
విధంగానే తెలిపాను. నేను ఆ కాశీ విశ్వనాథుని దర్శించుట కొరకై ఇచ్చటికి వచ్చినాను. నా భర్త నామము పరిపూర్ణాచారి అని అందరు, నా పేరు ఏదో ప్రకృతాంబాయి అని అందరు. సరేనమ్మా. క్షేత్రమిదియోనో ముదాముతో మనకిప్పుడు పీడ దోషంబు కలిగెను పామరోకులకి ఈశ్వరుని కోరుదామా ఈశ్వరుని మనము ముదాముతో సేవింతుమా. ముదాముతో సేవింతామా. నా ప్రాణసఖి ప్రకృతాంబ ఆ ముక్కంటీశ్వరుని మనం ఇప్పుడు ముదముతో సేవింపలేము. పశుపతి చరణాల సేవ దశ పశుపతి చరణాల సేవ నీవు ఏమి కలగంటివో తెలుపుము బామ ఒక్కసారి. అంబా పరిపూర్ణచారి సంతానం లేక విలవిలలాడుతూ కాశీయాత్రలో పోయింది. సంతానం గురించి కాశీయాత్రలో పోయేటప్పుడు ఆ కాశీ విశ్వనాథుని ధ్యానించుకుంటా నిలిచిన తర్వాత ప్రకృతాంబకు కళల స్వప్నం వచ్చిందట, కళ పడ్డదంట. ఆ కళ ఏమది, ఆ ఏం కలవడదో ఆయన చెప్పమంటున్నాడు. ఆయన ఏం కలవడదో చెప్తుందో, ఆ కళలో ఏం జరుగుతుందో చూద్దాం మనం. జయ అనండి నాత మన మెరువురము రాత్రి నిద్రించుచుండ నా స్వప్నమునన్ ఖ్యాతిగా ఎవరో వచ్చి ఈ రీతిగా చెప్పెనాత
అయ్యా ఏమేమో చెప్తుంది మీరు ఆ ఊరు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మీరు వస్తుంది? నేను సేవకుణ్ణి, నేను వచ్చిందే సేవకుని పనికి. ఏమి లోపల ఉంది అను నువ్వు 4 మాటలను నేను సేవకుని. ఇంట ఇంట నీ పెట్టింది ఇంట మహారాజ్ చెప్పు. నా తల్లిదండ్రులు శివపార్వతులు. శివపార్వతి, శివుడు పార్వతి. ఇంకా నేను కైలాసంకి వచ్చింది. కైలాసంకి వెళ్ళి వచ్చిన ఇంతకాడ ఉంటుందిగా వీళ్ళ ఆడబడి శివపార్వతులు ఏమున్నారు? నీ విను తల్లిదండ్రులు ఇప్పుడు మీ అమ్మ నాన్న దగ్గరికి పోతావు, వాళ్ళ దగ్గరికి ఎందుకు? స్కూల్ కాలిపోక చదువుకునికే వాళ్ళ దగ్గరికి ఏం పని? పైసలు ఆడుకోవాలి కొద్దిగా ఖర్చుకు. నాకు నీకు ఇద్దరికి అవుతుంది. అయ్యా నువ్వేమని అనుకో కానీ ఇగో నిజంగా నువ్వు శివపార్వతుల పుట్టినట్టే ఉన్నవా? నీ అందము, నీ రూపు, నీ చక్కదలు వారే ఎలుక మీద ఎక్కితే పోయిందే పోకడ. ఎలుక దమ్మట్టదు ఇంత కూడా ఎట్లా అట్లాడు నాకు. అయితే ఎక్కడ పోతావు ఇప్పుడు? కైలాసం. నేను వస్తున్నా, నేను వస్తా కానీ అక్కడ హోటల్ ఉంటాయా? మరి హోటల్ ఉండాలి, నాకు తెలియాలి. నేనేం నీళ్ళు అక్కడ వచ్చి నీలాగా నేను పాలు తాగేటో ఏమన్నా పోదాం పైగా. మనకు మళ్ళా నను ఎరుకల సాని ఎనియందూరు మదిబోని కరియానా నను ఎరుకల సాని ఎనియందూరే మదిబోని శిరస
సరగున బూటి సంకన బేటి స్థిరముగా నేను వచ్చితిని సరగుణ శ్రీగును వేద్యము బాటి స్థిరమున వంకర బాపెడ దుర్తియు సుసుకుని స్థిరముగా దాచితి వాచితినే వంకర స్థిరమున దాచి వాచితిడో ఎరుగల సానిని ఎనియందూరే మదిబోనే పండితులందరూ నదిలో దలసి క్రముగా జంబులు వేచితినే పండితులు పండితులందరూ మదిలో దలసి సంతోషంబులు ఇక వినుడే దారుని దాతయ పల్లెల వెలసిన విరామాదుని గలు జలను వీరాభాద్రుని గలు జలను తరియాల విను ఎరుకల తానిని ఎన్నోరు మదిబోనే ఎరుకల సానిని ఎనియందూరే మదిబోనే ఎరుకో ఏమో ఎరుక ఎరకలేని వారికి ఎరుక చెప్తా ఎరుకున్న వారికి కూడా ఎరుక చెప్పేది ఏం పేరు అంటే నా పేరు ఎరుక సంజంద్రి ఎరుక చెప్తావు ఎరుక చెప్తా ఏదున్నా చెప్తావా ఏది చెప్తా అట్లా చెప్తా ఇట్లా చెప్తా అట్లా చెప్తావు ఇట్లా చెప్తావా ఇట్లా చెప్తా బోర్డు చెప్తా ఇట్లా వెళ్ళగలను ఏమనుకోకు నేను ఇంటికి వెళ్ళి పైసలు తేలేను నాకు పెళ్లి అవుతుందా పిల్లకి ఆయమవుతుందా దొరుకుతుందా చెప్తావు ఒకటి కూడా చెప్తా నీ చెయ్యి ఒట్టిగానే చెప్పు పిల్లకి ఆయమవుతుందా పిల్ల దొరుకుతుంది వాళ్ళు నేను చేసుకుంటా చెయ్యిస్తావా చెయ్యి మొత్తం ఇయ్యా ఓ పెద్ద మనిషి నీకు పిల్లలు ఇయ్యరే నీకు పిల్లలు ఇయ్యరే చెయ్యి నాకు ఇస్తే నీకు పిల్లలు ఇస్తారు నీకు పిల్లలు ఇయ్యరే అట్లా నెత్తి ఎక్కడ నడిచినాడు పడుతున్నది నీకు మొగడు దొరుకుతా నాకు మొగడు ఎట్లా మంచిగా ఉన్నది రంభ ఊరోజు నేను ఎంత మంచిగా ఉన్నా పుల్ల తీసుకొని చూస్తున్నా చూడు లెక్కలారా ఎట్లా మంచిగా ఉన్నది
నీ దూరాలంటే నీకు అది ఏం లేదే, ఏమో అనిపిస్తున్నదే. ఎక్కడ దొరకపోతున్నావు? ఇక్కడ దొరకపోతే అమ్మో నీ దగ్గర పడుతున్నది. ఇగో నువ్వు అక్కడ దొరకపోతే నాకేం పూలు అవుతుంది తెలుసా? ఇంకా పిల్లగాని చూస్తే పూలు అవుతుంది. పిల్లగాడు చక్కదనం ఉన్నాడే. ఏమో నేను ఎత్తుకొని పోతే నేనేం చేయాలి? నేను ఎమ్మడే పోతా, పిల్లగాని ఎమ్మడే పోతా. ఎందుకంటే నేను పిల్లగాన్ని గుంజుకుంటా దూరం చేస్తా. అమ్మ అయితే నువ్వు ఎరక చెప్పనీకి వచ్చింది. అవు ఎవరు ఏది అడిగినా ఎరక చెప్తాడు. అవు ఎరుకో ఎవ్వ ఎరుక. లోపల ప్రమదామాయని అందరి ప్రమదామాయని అందరి అందముగా గోవిందన కూతురు యనియందూరు చెలియా యనియందూరు
నా పేరు ప్రమదాంబ యందురు. రమదాంబ. ఆ, మీది ఆ ఊరు? మాది ముడిమాల. ముడిమాల కాదమ్మా, మర్చిపోతున్నావు. పెదకోమల గ్రామం. ఇదొక ఆ, పెదకోమల గ్రామము. మీ మీ ఇంటి పేరు? శివకోటయ్య. శివకోటయ్యాచార్యుడు. ఆ, మీరు కమ్మరోళ్ళు అవట్లో? మేము కమరలో. కమ్మరోళ్ళు విశ్వబ్రాహ్మణులు కదా. విశ్వబ్రాహ్మణులు. మీరు జంజిరాలు ఉంటాయి మీకు. అవును. ఆ? నిజమేనా? అవును. నేను మీ ఊరు ఎదుర్కొండకుండా నాకు ఓసారి వచ్చిన మీ ఊరికి మీ ఆయనతో మాట్లాడినా గట్లా నేర్క మీ ఊరి పేరు అదే. పెద్ద కోమాల గ్రామము. మీ ఆయన పేరు శివకోటయ్య. మీ పేరు ప్రమదాంబ. అమ్మ మీకు ఇంకేమన్నా సంతానం ఉన్నది ఒక కూతురు ఉన్నది, గోవిందమ్మ. ఒక్కటే బిడ్డ పుట్టిందా? ఒకటే విద్య. ఇక మళ్ళీ పుట్టలేరా? లేదు. మీరు మాట్లాడుకోలేరేమో. మాట్లాడుకుంటే ఒకటే బిడ్డనా? శ్రీహరి సదానంద శ్రీహరి ముకుంద హరే శ్రీహరి సదానంద శ్రీహరి ముకుంద హరే పన్నగ శయన పార్వతి నయన ఎన్నగదర శివ కోటయ్యన్ పన్నగ శయన పార్వతి నయన ఎన్నగదర శివ కోటయ్యన్
ఎందుకు మాటలు పెట్టింది అంటే ఆయన ఘటాలు తీసాలు యోగి సన్యాసిగా చక్కగా తిరిగి సుందరమైన రూపంతో గోవిందవామన్నాడు. అయితే ఎందుకంటే ఇప్పుడు దివ్యాలతో గాలి ఎందుకు కోపం కదా, గాలి ఎందుకు మాట్లాడాలి కూడా అనేవాడు. అది కాదు కాదు, ఆ బ్రహ్మగారు ఎవరో కాదు, కృష్ణమూర్తి రూపమే ఆ బ్రహ్మగారు అయితే. ఇక్కడ ఈ గోవిందమాంబ ఎవరో కాదు, లక్ష్మీదేవి స్వరూపమే గోవిందమాంబ ఈ శివకోటేశ బ్రహ్మరామ గర్భంలో చెల్లించింది. కాబట్టి ఆ విష్ణుమూర్తి అంత సమూహమైన బ్రహ్మగారిని ఈ గోవిందమ్మ చేసుకుంటే ఇగో ఎన్ని చేస్తున్నారని ఎన్ని చెప్పినా ఏం లేదు. ఆ సన్యాసి పోతారు, సన్యాసి అన్నారు, సన్యాసి చేసుకుంటా ఆమె వాదన అయ్యి గోవిందమాంబ ఇనక పెట్టాలి కదా, కూడు నీళ్లకు ఉక్కబెట్టాలి కదా, బ్రహ్మరామ అంటారు స్వామి. అధ్యక్షుడు మన వారికి ఇచ్చలేదు. ఆ సన్యాసి శివకోట భక్తులు ఆహా స్వామి, స్వామి ఇదే నా కూతురు, ప్రేమించను నిన్ను మదిలో ప్రియమలరంగన్. నేనేమించి పెళ్లి చేయ దావంబుగా చేసి కన్యా దానమొసగెదను. మీ దానమొసగెదను. గైకొను సుమ్మి దానమొసగెదను. నీరజాక్షిని మీరును పారా దృష్టి చూచి, నీరజాక్షు మీరు పారా దృష్టిని చూచి, కోరుతున్నా నేను మిమ్ము ఎంతగోని పోమయ్యా. ఆహా స్వామి, ఈమెనే నా కూతురు, ఈమెను వివాహం చేసుకొని. అయ్యా, ఒంటరి వాడను నాకిల జంటెవ్వరు లేరు, సాధ్విని విడినల్ వెంటను తీసుక భక్తుల ఇంటింటికి తిరిగదాను, అటులైతివ్వండే. చేపుంటే నా వ్రతమౌనండే. పటులాలు తాంగి పణతి సమ్మతే కాని, పటులాలు పటులాలు తాంగి సమ్మతే కాని, పటులాలు కుడిలంబులో కుంజోలే నిప్పుడు, అటులైతి వంటే. అయ్యా, నేను ఒంటరి వాడను, నాకు ఎవరు లేరు, ఇంటింటికి భిక్షమెత్తుకొని తిరుగుతుంటిని.
మీ ఇష్టం వచ్చినచో ఇవ్వండి. లేకుంటే లేదండి. ఆహా స్వామి, మీరు అట్లనుంటుంటేనేమి? శ్రీమన్నారాయణమూర్తిని ఎడవాపక లక్ష్మీదేవి ఏ విధంగా తీరుచుండను అటు విధంగానే మా కూతుర్ని కూడా తీసుకుపోము.
అందరూ ఒకసారి మంగళసూత్రం చూసి నమస్కారం చేసుకోండి.
పోయి రావమ్మా కొత్తగారింటికి కొత్త కోడలవై పోయి రావమ్మా గోవిందమ్మా పోయి గోవిందమ్మా పోయి రావమ్మా నితాడిలే నింట్లా నితాడిలే నింట్లా నిలవబోకమ్మా గోవిందమ్మా నిలవబోకమ్మా నితాడిలే నింట్లా నిలవబోకమ్మా నితాడి లేనింట్లా నిలవబోకమ్మా నితాడిలే నింట్లా నితాడిలే నింట్లా నిలవబోకమ్మా గోవిందమ్మా నిలవబోకమ్మా నితాడిలే నింట్లా నలుగురున్న చోట నలుగురున్న చోట నవ్వబోకమ్మా గోవిందమ్మా నవ్వబోకమ్మా నలుగురున్న చోట నలుగురున్న చోట నవ్వబోకమ్మా గోవిందమ్మా నవ్వబోకమ్మా ముగ్గురున్న చోట ముగ్గురున్న చోట మురువబోకమ్మా గోవిందమ్మా మురువబోకమ్మా ముగ్గురున్న చోట నలుగురున్న చోట మురువబోకమ్మా దంచే మూడు రో కండ్లు దంచే మూడు రో కండ్లు దాటాబోకమ్మా గోవిందమ్మా దాటాబోకమ్మా దంచే మూడు రో కండ్లు దంచే మూడు రో కండ్లు దాటాబోకమ్మా పుట్టినింటికి పేరు పుట్టినింటికి పేరు భూమిదేవమ్మా గోవిందమ్మా భూమిదేవమ్మా
నాకు సెలవు సమయం తల్లి, నేను పోయి వచ్చేది. వెడలితి మికనో మీ పెద కుమార్ల గ్రామము నుండి వెడలితి మికనో మీ పెద కుమార్ల గ్రామము నుండి మీ పెద కుమార్ల గ్రామము నుండి వెడలితి మికనో జనులంత మమ్ముల శుభము శుభమని కై కొనుము మామా శుభకర దీవెనాలు కై కొనుము మామా శుభకర దీవెనాలు మామగారు, మేము మా గృహంకు పోయేదాము సెలవు సంగులు. అల్లుడు గారు, మా ముద్దుల కుమార్తె గోవిందమ్మ చల్లగా ఉండు తల్లి. కుమారి గోవింద, ఈ కంది మల్లయ్య పల్లె లోపల శుభముగా జీవించుము. తల్లి బ్రహ్మవారు గోవిందమ్మ అక్కడ సమతాంబ శివకోటయ్య దగ్గర సెలవు తీసుకొని ఇక్కడ తీర్థయాత్రకు పోతున్నారు. స్వామి, మనము ఆ మల్లికార్జున స్వామిని నేను ఎల్లవేళలా పూజించును కదా. సరే, మంచిది, పోదాము పదుగు. స్వామి, ఇక మన గృహములకు పోదాము పదుగు. సరే, తీర్థయాత్ర సలిప్తిని పదుగు. షేకు మీర దూదే కులవంచుడ పీరు సాయబు నాముడగా షేకు మీర దూదే కులవంచుడ పీరు సాయబు నాముడగా పీరు సాయబు నాముడగా देखो बीबिया तांबी अंदरू नाकी चोर कावल नैया देखो बीबिया तांबी अंदरू नाकी चोर कावल नैया మాది మదన్ముడి మాల గ్రామము సిద్ధుడు మాము దూల బెట
మాదిమ కన్ముడి మాల గ్రామము సిద్ధుడు మా ముద్దుల వేట దారుని నత్తయ్య పల్లెల వెలసిన అల్లా గురుని దలిచదను అల్లా గురుని దలిచదను దేకు మీరదు దేకుల వంశుడ పీరు సాయబో నాముడయా దేకుల వంశుడ పీరు సాయబో నాముడయా अरे सेवा का मेरा नाम पीरू साहब है, मेरे बीबी का नाम आदम भी है, मेरे बेटों का नाम सिद्धि साहब है, मादी मुडिमाला ग्रामम। సుందరి విను నామంబు అదాంబి అని అందరికన్ అదాంబి అని అందరికన్ పిరుతాయబో అమారే మరదు చిత్తుడు మామో తుల బేట పిరుతాయబో అమారే మరదు చిత్తుడు మామో తుల బేట ధరుని దాకయ పల్లెలో వెలసిన అల్లా గురుని దలిచెదను అల్లా గురుని దలిచెదను సుందరి విను నామంబు అదాంబి అని అందరికన్
सुन रहा सुन, मेरा नाम आराम भी है, हमारे मर्द पीरू साहेब है, मेरा बेटा का नाम सिद्धि साहेब है। मैं अब हमारे बेटा सिद्धि साहेब करने जा रहा हूँ। अपना बेटा सिद्धू साहब को स्कूल में शरीक करके 4-5 ఏళ్ళు అవుతుంది. सब लड़कों से చదువు में बहुत హుషారు है. कितना మంచి బేటా ఉన్నాడు మన బేటా. మన కుమారుడు ఇంతవరకు రాకుండా కదా, ఇప్పుడు ఏమి చేస్తున్నాడో పోయి చూద్దాం. బీబీ ఇప్పుడు సమయం 4 అవుతుంది. छोटे स्कूल छुट्टी అయింది. आके भगवान याद करते हैं. సిద్ధయాచుడనురా బహుశ్రేష్ఠత విద్యాభ్యాస పరుండను. సిద్ధయాచుడనురా బహుశ్రేష్ఠత విద్యాభ్యాస పరుండను. సిద్ధయాచుడనురా శుద్ధమైన గురు పద్ధతి తెలియక ఈదరలో సుఖమేది చేసిన. విద్యాభ్యాస పరుండను. సిద్ధయాచుడనురా నర్సియేలవేను దర్శిని పట్టణ మొత్త చేరుటకు. నర్సియేలవేను దర్శిని పట్టణ మొత్త చేరుటకు. నర్సియేలవేనుడి శ్రీకరంబుగాను దేకుల వంశంబున పుట్టి. శ్రీకరంబుగాను దేకుల వంశంబున జన్మించేది. శ్రీకరంబుగాను ప్రాకటముగా పిరు సాయబు జనకుడు పరమ సాధి ఆదామి జనని. విద్యాభ్యాస పరుండను. సిద్ధయాచుడనురా ముడుమాలపురమునందు జన్మించిన వాళ్ళను నేలిన రాముడు. మాలపురమునందు జన్మించిన వాళ్ళను నేలిన రాముడు. మాలపురమునందు దారుని దత్తయ పల్లెల వెలసిన అన్నాపుని దళికెదరా. తల్లిదండ్రులు
దీర్ఘాయుష్మాన్ బేటా. క్యా కర్నా నువ్వు బేటా, మంచి బుద్ధులు నేర్చినావు. ఏమేమి చదువుతున్నావు తెలుపు. వస్త్రంబు గట్టు ధీరత పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మఠంచు వేడువారు. ఆహా, ఈ పురిలోని అఖిల జనులు భక్తి పరతంత్ర లేరిగా ముక్తి కోరి ఇట్టి భాగ్యమున నాకు లభించును. ఒక గురుని కృపగా కృప ఎటులున్నదో ధరణిలో. ఇక్కడ భక్త సమాజములో గాంచగా మనమునకు ఎంతో సంతోషమగుచున్నది. ఈ మఠము ద్వారమునకు లోపలికి అరుదించి స్వాముల వారికి మొక్కెద కాక అని ఇట్లా మఠము చేరబడి సిద్ధయ్య వీరబ్రహ్మం వారిని గురించి ధనంజీవనం కొనియాడుతున్నారు. ఎన్నాళ్ళకు మృదుపాద చిన్నేలు చూడగలిగితేనే పల్లె అందున నిపుడు ఇందరి శిష్యుల సేవ సాగుచు మహాసంఘ సంబుర సమ్మెల నిపుడు. ఆహా, ఈ మఠం చూడ రెండవ వైకుంఠం వలె ఉన్నట్టున్నది. దగ్గరకు చేరి వారి పాద పద్మములకు నమస్కరించేదగాక. గ్రామమేరో తెలుపు నాకు ప్రేమ మీరా తల్లిదండ్రులు. గ్రామముల మదికి తెలుపు బాలక. మీ తల్లిదండ్రులు ఎవరో, మీ గ్రామం ఏదో తెలుపుము. అటులోనే తెలిపేదా స్వామి? కందరు పని సమసుందరుండగున సాంద్రుండను గోవిందయ్యన్. గుణ సాంద్రుండను గోవిందయ్యన్. గుణ సాంద్రుండను గోవిందయ్యన్. నందనేర్పముల నందయోగముల నందయోగముల నందనేర్పరుడ
చాంద్రుండను గోవిందయ్యన్ చాంద్రుండను గోవిందయ్యన్ రాముల వారి పెద్ద కుమారుడను నా నామంబు గోవిందయ్య అని అందురు. ఖ్యాతి గల్గు శివ పోతులూరు గురు ప్రీతి సుతుడ పతులూరయ్యన్ ఖ్యాతి గల్గు శివ పోతులూరు గురు ప్రీతి సుతుడ పతులూరయ్య ఖ్యాతి గల్గు శివ పోతులూరు గురు ప్రీతి సుతుడ పతులూరయ్యన్ ఖ్యాతి గల్గు శివ పోతులూరు ప్రీతి సుతుడ పతులూరయ్యన్ చేతును ముద ముద మాత పితరులకు చేతున్ కడు ప్రీతితో సేవన్ చేతును ముద ముద మాత పితరులకు చేతున్ కడు ప్రీతితో సేవన్ ఖ్యాతి గల్గు శివ పోతులూరి గురు ప్రీతి సుతుడ పతులూరయ్యన్ ఖ్యాతి గల్గు శివ పోతులూరి ప్రీతి సుతుడ పతులూరయ్యన్ ప్రీతి సుతుడ పతులూరయ్యన్ ప్రీతి సుతుడ పతులూరయ్యన్ ప్రీతి సుతుడ పతులూరయ్యన్ ఖ్యాతి గల్గు శివ పోతులూరి ప్రీతి సుతుడ పతులూరయ్యన్ చేతును ముద ముద మాత పితరులకు చేతును కడు ప్రీతితో సేవన్ చేతును ముద ముద మాత పితరులకు చేతును కడు ప్రీతితో సేవన్ ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి చిన్న కుమారుడును మా నామమ్మ పోతులూరయ్య అందరు. గుణవర్జితుండ గుణవర్తుండన్ వందలోగముల నందనే दिवेंद्रवरराट भवन बोल वैभवुंड शास्त्रा ध्रुवंबुनन् भवन बोल वैभवुंड शास्त्रा ध्रुवंबुनन् दिवेंद्रवरराट भवन बोल वैभवुंड शास्त्रा ध्रुवंबुनन् कविन सत्ययाख्यादासुनिकन् बहुजनन् श्रीदबुन्दलिचद बोल श्री दिवेंद्रवरराट भवन बोल वैभवुंड शास्त्रा ध्रुवंबुनन् भवुंड शास्त्रा ध्रुवंबुनन्
అన్నయ్య ఎవడో దూదేకులవాడట మా నాయనగారి వద్ద వచ్చి ఉపదేశం ఇవ్వమని చుండెను. అతనిని వెళ్ళగొడదాము పద. ఓహో, అట్టి తిచ్చకునకు బ్రహ్మజ్ఞానోపదేశం ఎట్లు ఇచ్చునో మనం నాయనవారి వద్దకు వెళ్ళి తెలుసుకుందాము పద. మన్ననాగొనుడి మానాయన మీరిటు వినుడి మన్ననాగొనుడి మా నాన్న మీరిటు వినుడి మన్ననాగొనుడి సన్నుతించనంతం లేచ జాతునకు ఉపదేశమివ్వా సన్నుతించినంతం లేచ జాతునకు ఉపదేశమివ్వా మన్నిదించి వగమునకు నీది కీర్తి రాధా ఆయన గారు ఆ దూదేకులవానికి ఉపదేశం ఇచ్చినచో మన కులానికి అపకీర్తి రాదా, అతన్ని వెళ్ళగొట్టుము. అని లేదు, గుణముతో కారణము. నాయన గారు, పాలను నీళ్లను ఒకచోట నుంచిన మంచిదా? కుమారులారా, మీకు తెలియదు గుణముతో కారణము. అతని సిద్ధని వద్దకు వెళ్ళి అతన్ని వెళ్ళగొడతాము కొరవు.
నవాబు అనుకుంటగా ముడిమాల పీరు సాహెబు వచ్చి ఏమనుకున్నాడు? బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని, ఆ జ్ఞానదీపికను ఈ కళాకారులు 5 రోజుల పాటు రంగస్థలంపై అద్భుతంగా ఆవిష్కరించారు. గంగారం గ్రామం 5 రోజుల పాటు ఒక ఆధ్యాత్మిక క్షేత్రమైంది. కళాకారులు అలసటను మరచి తమ నటనతో, భక్తితో ప్రజలను మంత్రముగ్ధులను చేశారు. ఆ 5 రోజులు గ్రామం మొత్తం పండగ వాతావరణాన్ని తలపించింది. గ్రామ ప్రజలు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆసక్తితో
భక్తితో తరలివచ్చి ఈ ప్రదర్శనను కనులారా తిలకించారు. కానీ 5 రోజుల పాటు జరిగిన ఈ అద్భుతమైన ప్రదర్శనను పూర్తి స్థాయిలో మీ ముందుకు తీసుకురావడం మాకు సాధ్యం కాలేదు. సమయాభావం వల్ల కొన్ని ముఖ్యమైన దృశ్యాలను మాత్రమే చిత్రీకరించి మీకోసం ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచాము. నిజం చెప్పాలంటే కెమెరా కళ్ళలో బంధించిన ఈ దృశ్యాలు ఆ అనుభూతిలో అతి తక్కువ మాత్రమే. ప్రత్యక్షంగా ఈ నాటకాన్ని చూడటం, ఆ వాతావరణంలో ఉండటం ఇచ్చే అనుభూతి వర్ణనాతీరం. పూర్వం పెద్దలు ఆడింది కదా, అదే ఇప్పుడు మార్చిపోకుండా ఉండాలని ఇంకా ముందు తరాలకు ఇట్లా భాగవతాలు అనేటివి అంటే కొన్ని సిటీలలో తెలివాయి. ఇప్పుడు పల్లెటూర్లలో భాగవతాలు, నాటికలు అనేటివి ఉంటాయి కాబట్టి వీటిని బ్రతికించాలనే ఉద్దేశంతో ఎట్లా మా ముందు తరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో మేము ఈ భాగవతం నేర్చుతున్నాం. మా పెద్దలు కూడా ఒక 20 ఏళ్ళ కింద ఆడేది అనమాట. దాన్ని బట్టే మేము ఇప్పుడు నేర్చుకున్నాం. నేను ఈ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మణ్య స్వామి వారి చరిత్రలో నేను సిద్ధప్ప పాత్రగా నాట్యం చేయుచున్నాను. నా పేరు మేదర్ కృష్ణ. ఈరోజు మా గంగారం గ్రామం లోపల ఒక 25 సంవత్సరాల నాడు, అంటే మేము చిన్న ఉన్నాం, మేము ఒక 10 సంవత్సరాల వయసులో ఉన్నాం అప్పుడు మేము పిల్లలం. అయితే అప్పుడు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జీవిత చరిత్ర భాగవతం ఆడాము. అప్పటి నుంచి ఈ మధ్యకాలం లోపల ఒక వీరప్ప నాటకం మాత్రమే ఆడాము. కానీ దాని తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కూడా ఏ నాటకాలు ఆడలేము. కానీ ఈ సమాజంలో ఇప్పుడు ఫోన్లు, టీవీలు, ఇంకా ఏవేవో పరికరాలతో మనుషులంతా నిమగ్నమై అంతా ఏదో రకంగా ఏవో గేమ్లతో అదో రకంగా అంతా పిచ్చోళ్ళు అయిపోయి ఇదైపోతున్నారు. కానీ ఒక మంచి దేవుళ్ళ నాటకంతో ఒక సాంప్రదాయబద్ధంగా కళ అనేది కోల్పోతున్నారు. అటువంటి కళ కోల్పోకుండా మా గంగారం గ్రామంలో యువకులం అంతా కలిసి మళ్ళీ ఇటువంటి కళ అనేది రూపొందించాలి, అందరికీ తెలియాలి. ఇటువంటి ఫోన్లు వాడకాలు తక్కువ చేసుకొని ఇటువంటి కళలను మళ్ళీ తెరిపించాలని ఉద్దేశంతో మా గంగారం గ్రామంలో పెద్ద మనుషులు కూడా యువకులం కూడా అంతా కలిసి ఒక నెల పాటు ఈ యొక్క బ్రహ్మంగారి జీవిత చరిత్రను నేర్చుకొని ఈ నెల 15వ తారీఖు నుంచి మొదటి రోజుగా నిర్ణయించుకొని ఒకరోజు తప్పించి ఒకరోజు ఇది 5 రాత్రులు ఇట్లానే కొనసాగుతుంది. ఇప్పుడు మేము ఈ 2 రాత్రుల్లో చూసాము. పబ్లిక్ కూడా చాలా మంచి ఆసక్తితో వచ్చి మా గంగారం గ్రామం లోపల అందరూ కూడా వీక్షించి ఆ యొక్క బ్రహ్మంగారి జీవిత చరిత్రను చూసి ప్రాప్తులవుతారని కోరుచున్నాం. నేటి ఆధునిక కాలంలో కూడా ఇటువంటి సాంప్రదాయ కళలను, పౌరాణిక నాటకాలను అంత ఆదరణతో ప్రోత్సహిస్తున్న గంగారం గ్రామ ప్రజలకు, అలాగే ఈ కళను బ్రతికించుకుంటున్న కళాకారులందరికీ మా హృదయపూర్వక అభినందనలు, వందనాలు. మన సంస్కృతిని, ఇలాంటి గొప్ప చరిత్రను కాపాడుకునే దిశగా మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మన ప్రభాస్ సామ్రాట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కళను, మన మూలాలను కాపాడుకుందాం. మళ్ళీ మరో అద్భుతమైన ప్రయాణంలో కలుద్దాం.